ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ రేరా కార్యదర్శి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన దస్త్రాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా శివబాలకృష్ణను కస్టడీకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు తెలుసుకున్నారు. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేశారని, విల్లాలను కూడా లంచంగా పొందినట్టుగా తెలుస్తోంది. ఇక 2 ఏళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఏసీబీ రేడార్లో బాలకృష్ణకు 30 మంది అధికారులు సహకరించినట్టుగా తెలుస్తోంది. కాగా బాలకృష్ణ బ్యాంక్ లాకర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినా ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై దస్త్రాలను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం. తాజాగా సోదాల నేపథ్యంలో శివబాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్ పై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, డైరెక్టర్ శివబాలకృష్ణను ఇప్పటికే ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోవడం, కస్టడీ కోసం వారం రోజులు సమయం కావాలంటూ కూడా కోర్టుకు పిటిషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ సంబంధించి పలు ఆస్తుల పైన, ఆయన బ్యాంకు లావాదేవీల పైన కూడా దృష్టి పెట్టారు. అక్రమ ఆస్తులు, ఆయనకు సంబంధించిన బినామీలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా ఇక్కడ కొంతవరకు విచారణ అయితే చేపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ పోయింది, ఎవరెవరి పేర్ల పైన ఎంతెంత ఆస్తులు కూడా పెట్టారు అనే వివరాలు కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. రీసెంట్ గా ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో కూడా దాదాపు 400 కోట్లకు పైగానే అమౌంట్ అనేది బయటికి రావడం, అంటే ఇటు ఆస్తుల రూపంలో కావచ్చు, అటు పత్రాల రూపంలో కావచ్చు, మొత్తం లెక్క పెడితే దాదాపు 400 కోట్లు పైనే ఉండొచ్చు అని అధికారులు తెలిపారు. అండ్ అంతేకాకుండా ఆయనకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక వారికి సంబంధించిన లావాదేవీలు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏవైతే ఈ అనుమతులు, లేఅవుట్ అనుమతుల సమయంలో పత్రాలు సరిగ్గా లేవని, అందులో తప్పులు ఉన్నాయి, అప్లికేషన్స్ లో చాలా తప్పులు ఉన్నాయి అంటూ కూడా వారు ఎవరైతే మిగతా వ్యక్తులు ఉంటారో, అప్లికేషన్ చేసుకున్న వారు ఉంటారో వారి నుండి భారీగా అమౌంట్ తీసుకున్నట్లు, అంతేకాకుండా కొంతవరకు విల్లాలు తీసుకున్నట్లు, అలాగే కొన్ని ప్రాంతాల్లోనైతే ల్యాండ్ కూడా ఈయన పేరు మీద రాయించుకున్నట్లయితే మన సమాచారం అయితే ఇప్పటికే ఏసీబీకి అందినట్లు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఈయనకు సంబంధించిన ఎవరైతే సన్నిహితులు కావచ్చు, అలాగే కొంతమంది బినామీలు కావచ్చు, వారి అకౌంట్లకు ఎంత అమౌంట్ ఎప్పుడెప్పుడు చేరింది, ఎందుకొరకు చేరింది, ఇంకా ఈ కంపెనీలు ఏవైతే ఈయనకు సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ కు సంబంధించి కూడా ఏ అమౌంట్ ఎప్పుడెప్పుడు చేరింది అనే వివరాలు కూడా తీసే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా ఈ బాలకృష్ణ వెనకాల ఒక పొలిటికల్ లీడర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కూడా ఈయనకు సహాయం చేసినట్లుగానైతే వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఆ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరు అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. అండ్ ఈయనకు గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కావచ్చు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే ఈయనకు సన్నిహితంగా ఉన్నట్టు ఈ యొక్క ఏవైతే మార్గాలు ఉన్నాయో వీటన్నిటికీ సులభంగా ఆయనకు చేరే విధంగానైతే వారు కూడా సహాయపడ్డట్లయితే తెలుస్తుంది. రైట్ లిఖిత.